హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ జ్యోతి. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే మనము ఇప్పటి వరకు మనమందరం కూడా మన ఇంట్లో వాడే వంట పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి అందరం కూడా ఏం వాడుతున్నామండి? అల్యూమినియం రాతండి పాత్రలను వాడుతున్నాం, లేదంటే నాన్ స్టిక్ ఇట్లాంటివి మనం వాడుతూ ఉన్నాం. మరి ఈ అల్యూమినియం వాడడం అనేది చాలా డేంజర్ అనే విషయం మీకు తెలుసా? తెలిసిన కొందరు వాడుతున్నారు, తెలియని వాళ్ళు చాలామంది వాడుతున్నారు. నిజంగా అల్యూమినియం అనేది చాలా 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 డేంజర్ అండి. చాలా అల్యూమినియం అనేది ఒక పాయిజన్ మెటీరియల్. దాన్ని వాడకూడదు. అల్యూమినియం అనే మెటీరియల్ని వంట కోసం తీసుకొచ్చింది కాదు. యాక్చువల్గా అది ఏంటి అని అంటే పవర్ సప్లై కోసం తీసుకొచ్చినటువంటిది. మనకి కరెంటులో వాడకానికి మాత్రమే అది వాడతారు. కానీ మనకేంటంటే బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు మన మీద ఒక దండయాత్ర, ఒక రకమైన ఇంటర్నల్గా చేసేటటువంటి ఒక దండయాత్ర కోసం మనల్ని విగత జీవుల్ని చేయడానికి చేసినటువంటి ఒక ప్రయత్నమే ఈ అల్యూమినియం పాత్రలు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు చూపించినటువంటి ఆ పాత్రలను మనం వాడుతూనే ఉన్నాము. మన బాడీ అంతా కూడా పాయిజన్ చేసుకుంటున్నాం, పొల్యూట్ చేసుకుంటున్నాం. మరి మన వాళ్ళు అంటారు, ఇంతకాలం నుంచి వాడాం కదా, ఇంతకాలం నుంచి వాడినప్పుడు ఏమి లేదు, ఇప్పుడేం వస్తుందిలే దీంతో అనుకుంటూ ఉంటారు. కానీ ఇంతకాలం అంటే ఒకప్పుడు మన బాడీ తత్వం వేరు, ఇప్పుడున్న మన బాడీ తత్వం వేరు. ఎందుకంటే చూడండి, ఒకప్పుడు మన బాడీ ఒక రకంగా వ్యాయామం చేసినట్టు అయిపోయేది. మనం చేసే పనులతోనే మన బాడీ ఒక వ్యాయామానికి గురయ్యేది. కాబట్టి ఏది ఉన్నా కూడా బాడీలో కరిగిపోయే విధంగా కష్టపడి పనిచేసేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనము మన బాడీకి వ్యాయామం అనేది కుదరట్లేదు. అదేవిధంగా ప్రతిదీ కూడా మనము ఎక్కువగా కష్టపడట్లేదు. చెమట ఒడచి పని చేయటం లేదు. మన బాడీ చాలా సుఖానికి అలవాటు పడినటువంటి బాడీ. అదేవిధంగా మనం తినే తిండి, తాగే గాలి, తాగే వాటర్, పీల్చే గాలి, మొబైల్ రేడియేషన్, మెంటల్ టెన్షన్, ఇవన్నీ ఒక కారణాలైతే ఈ అల్యూమినియం పాత్రలు కూడా చాలా పెద్ద కారణం అండి. ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా చినుకు చేరి పెద్ద గాలివాన అయినట్టు, అదేవిధంగా ఒక్కొక్క చుక్క చేరి మహాసముద్రం అయినట్టు మన బాడీలో కొంచెంగా వెళ్ళి కంప్లీట్గా మన బాడీ అంతా కూడా పాయిజన్ అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి అల్యూమినియం పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా తీసేయండి. మనకు దరిద్రం వెళ్ళిపోద్దండి. వాటితో మనకు నష్టం జరుగుతుందని అనుకోకండి. ఆ నష్టం అంతా, ఇన్ని రోజులు జరిగిన నష్టాన్ని అంతా తీసి బయటపడేసి మంచి ట్రైప్లే పాత్రలు. మరి ఏం వాడాలంటే వీలైతే మట్టి పాత్రలు వాడండి. మట్టి పాత్రలు క్యారీ చేయడం కష్టము, కొంచెం క్లీన్ చేయడం కష్టం. కాబట్టి ఇప్పుడు మట్టి పాత్రలో తింటే మనకు ఎంత క్వాలిటీగా ఉంటుందో అదే క్వాలిటీని మెయింటైన్ చేసేటటువంటి ట్రైప్లే పాత్రలు దొరుకుతున్నాయండి మనకు. అదేవిధంగా మన బ్లూజే కంపెనీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లే పాత్రలను అందిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ట్రైప్లే పాత్రలను వాడుకోండి. మీ హెల్త్లను మీరు బాగు చేసుకోండి. వివరాల కోసం నా నెంబర్కి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.